ఇది అర్భకుల లక్షణం. సమర్థుడైనటువంటి పాలకుడు ఉంటే ప్రజలకిచ్చినటువంటి హామీలు వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తారు తప్ప ఇటువంటి రంధ్రాన్వేషణ చేసేటువంటి ప్రయత్నం చేయరు. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన చేయదగాక పరిపాలనలో పూర్తిగా వైఫల్యమై తత్ఫలితంగా ఈ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని మాలిన్యపరిచేటువంటి ఒక చిలిపి ప్రయత్నం మాత్రమే. ఇందులో జరిగింది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్వాప్నికుడైనటువంటి కేసీఆర్ దేశంలోనే తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనలతో ఉద్యమం చేసి సాధించింది కాబట్టి దానికి అనుగుణంగానే అద్భుతమైనటువంటి ఆలోచనలు చేసిండు. ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను అమలు చేసిండు, ఫలితాలు రాబట్టిండు, ఫలాలు ప్రజలకు వంచిండు. ఇవేవి చేతగాక మసిబూసి మారేడుగాయ చేసే హామీలు ఇచ్చి పాలనా అనుభవం లేక ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం వెరసి ఎదుటి వాళ్ళ మీద నీలాప నిందలు వేయడం ద్వారా వాళ్ళ ప్రతిష్టను మసకపరచడం ద్వారా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటువంటి నీచాన్ని కొడిగడుతున్నది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ప్రజా జీవితాలతో ప్రజలతో చెలగాటమాడుతున్నావు. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వస్తారని చెప్పి ఇటువంటి ఘోరమైనటువంటి దుస్థితిలోకి నెడుతున్నావు. దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీనికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి సరి అయినటువంటి సమయంలో శిక్ష గుణపాఠం తప్పదు.